ఆమె స్టార్ హీరోయిన్, సౌత్ ఇండియాలో చాలా ఫేమస్. దక్షిణాది చిత్రాల్లో చాలా బ్లాక్ బస్టర్స్ లో కనిపించింది. అందుకే లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. ప్రస్తుతం కెరియర్ పీక్ పొజిషన్ లో ఉంది. అయినా సరే కొత్త చిత్రాలు ఏవి ఒప్పుకోవడం లేదు. గత ఏడాది కాలంగా డైరీ మొత్తం ఖాళీగా ఉంది. దీంతో ఆమె సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుంది అనే ప్రచారం మొదలైంది. ఇంతకీ ఈ వార్తల్లో నిజమెంత? లేడీ సూపర్ స్టార్ ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? లేడీ సూపర్ స్టార్ త్రిష సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించనుందా అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ఇందుకు రీజన్ లేకపోలేదు. గత ఏడాది కాలంగా త్రిష ఒక్క చిత్రం కూడా కమిట్ కాలేదు. ప్రస్తుతం త్రిష చేతిలో కరుప్పు, విశ్వంభర, రామ్ 3 చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉన్నవే. వీటి తరువాత త్రిష కొత్త చిత్రాలు ఏవీ కమిట్ కాకపోవడంతో సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయని కోలీవుడ్ లో ప్రచారం ప్రారంభమైంది. మొత్తానికి ఈ రూమర్స్, ఈ గాసిప్స్ త్రిష వరకు వెళ్లాయి. అవును, నేను సినిమాలు మానేశాను, ఒక పెద్ద వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని 4 పిల్లల్ని కన్నాను అంటూ ఫుల్ ఫైర్ లో ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది త్రిష. దీంతో త్రిష రిటైర్మెంట్ న్యూస్ కు బ్రేక్ పడినట్లయింది. అయితే కొత్త సినిమాలకు త్రిష ఎందుకు డేట్స్ ఇవ్వడం లేదు అనే క్లారిటీ మాత్రం ఇప్పటికీ త్రిష నుంచి రావాల్సి ఉంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.